అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆయి కమలమ్మ గారు రచించిన ఆశ్రమం అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సెల్ మోగుతూ ఉన్న చప్పుడు వంటింట్లో ఉన్న కళ్యాణికి వినపడింది. అప్పుడే ఉసూరుమంటూ ఆఫీస్ నుండి వచ్చింది. ఎక్కడివక్కడే పడేసి ఉదయం హడావిడిగా బయలుదేరింది. వాటినే సర్దుకుంటూ రాత్రికి వంటకి మొదలు పెడుతూ ఉండగా ఈ ఫోన్ ఒకటి వదిలించుకోవడానికి కనీసం 15 నిమిషాలైనా అవుతుంది అని విసుక్కుంటూ నెంబర్ చూసి, ఇంటికే వస్తున్నారుగా, రాబోతూ ఈ ఫోన్ ఎందుకు చేశారో అనుకుంటూ, ఏమిటండి అంత అర్జెంటు అంది విసుగును దాచుకుంటూ. మరేం లేదు, మనిద్దరికీ నచ్చిన ఏరియాలో మంచి ఫ్లాట్ అమ్మకానికి ఉందట, చూసి వద్దామని మన చలపతి అంటున్నాడు. రావటం ఆలస్యమైతే కంగారు పడకూడదు అని ఫోన్ చేశాను అంతే అన్నాడు శ్రీహరి. మొదట విసుగనిపించినా ఫ్లాట్ కొనడానికి సిద్ధమవుతున్న శుభవార్తకు పొంగిపోయినా ఒక్కసారిగా ఆ పొంగు మీద నీళ్లు చిలకరించినట్లుగా అంతే త్వరగా కుంగిపోయింది ఆవిడ. ఎంత తక్కువ అనుకున్నా ఫ్లాట్లో అడుగు పెట్టేసరికి ₹1,00,00,000 ఖర్చు పెట్టక తప్పదు. బాబుకి ఖరగ్పూర్లో సీటొచ్చిందని చేర్పించేశారు. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్. కోచింగ్ ఖర్చులు ప్లస్ పెళ్లి ఖర్చులు. అబ్బో, ఉగాదికి ఫలితాల్లో చెప్పినట్టుగా ఆదాయం 2, ఖర్చులు 12. తప్పదేమో అనుకుంటూ ఇలా ఆలోచిస్తూనే ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఏంటి, అప్పుడే లావణ్య వచ్చే సమయం అయ్యిందా అనుకుంటూ తలుపు తీసి అనాలోచితంగా, ఇంత త్వరగా వచ్చావేం చిన్ను అంది. అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? రోజు కంటే అరగంట ఆలస్యం అయ్యింది ఈ రోజున. ఎక్స్ట్రా క్లాసా అని నువ్వు అడుగుతావనుకుంటే త్వరగా వచ్చావంటున్నావేంటి అంది ఆశ్చర్యంగా. అంతలోనే, నాన్న ఇంకా రాలేదా అమ్మా అంది కూతురు. లేదని చెబుతూనే ఫోన్ వివరాలన్నీ చెప్పేసింది. అందుకన్నమాట టైం తెలియంది నీకు. సరే, నాకు ఆకలవుతుంది, అన్నం పెట్టేయమ్మా అంది బాత్రూంలోనికి వెళ్ళిపోతూ. అమ్మాయికి వడ్డించి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. దాదాపు 11 గంటల వేళ శ్రీహరి వచ్చాడు. భోజనం చేస్తూ కొనబోయే ఫ్లాట్ వివరాలను చెబుతూ, అయితే మన అంచనాలకు మించిపోతుందేమోనండి అంటూ ఇంకా ఏదో చెబుతూ ఉండగా, ఆలస్యం ఎలాగూ అయ్యింది, రేపెలాగూ ఆదివారమే కదా అనుకుంటూ పడకటింటి వైపుకు దారి తీసింది కళ్యాణి. తీరికలేని పనులతో అలసిపోయిన ఆమెకు వెంటనే నిద్ర పట్టేసింది. అయితే శ్రీహరికి మాత్రం నిద్ర పట్టలేదు. ఇల్లు చూసినంతసేపు గాలిలో తేలిపోయినట్లుగా అనిపించింది. తీరా ఖరీదు విన్నాక గుండెల్లో రాయి పడ్డా ఎలాగైనా సరే కొని తీరాలి అన్న ఆలోచన మాత్రం పోలేదు అతనికి. పోనీ లోను తీసుకుందామంటే కుదిరే పని కాదాయే అనుకుంటూ మళ్ళీ కళ్యాణి ఆలోచనలే తనకు వచ్చేశాయి. ఎక్కడా డబ్బు పుట్టే మార్గమే దొరకటం లేదు. అవును, అలా చేస్తే ఏమవుతుంది? ఎందుకో మరి ఆ తలంపునకే తల కొట్టేసినట్లుగా అవుతుంది. అలా ఏవేవో ఆలోచనలతో సతమతం అవుతూ ఉండగానే ఎప్పటికో నిద్ర పట్టింది ఆయనకి. ఆదివారమే అయినా పనులు కాస్త ఎప్పట్లాగానే చేసుకుంటే విశ్రాంతిగా ఉండొచ్చు అని కళ్యాణి భావన. ఫిల్టర్ కాఫీ తయారు చేసే లోపలే భర్త ఇంకా లేవకపోవటంతో తనకు మాత్రమే కాఫీ తెచ్చుకొని తాగుతూ రాత్రి సంగతులే మననం చేసుకుంటూ ఉండగా శ్రీహరి, లావణ్య ఇద్దరూ లేచేశారు. వారికి కాఫీలందించింది. నాకైతే ఆ ఇల్లు వదులుకోవటం ఇష్టం లేదు. లోను తీసుకుంటే పిల్లల చదువుకు ఇబ్బంది అవుతుంది. అందుకే రాత్రంతా బాగా ఆలోచించి అంటూ సగంలోనే ఆపేశాడాయన. చెప్పండి, కొనడం మానేద్దామా? ఏం చెప్పబోతున్నారు అంది కళ్యాణి. కాదనుకో, ఓ 3 నెలలు గడువు ఇవ్వమని ఊళ్ళో ఇల్లమ్మేసి డబ్బు తెస్తానని వాళ్ళకి చెప్పాను అన్నాడు. అంతే. ఏంటండి, మరి అత్తామామలు ఏమైపోతారు? వాళ్ళకి మనం పైసా కూడా పంపటం లేదు. వాళ్ళ స్వార్జితాన్ని అమ్మమని అనటం మనకు బాగుండదండి, నాకు నచ్చటం లేదు అంది ఆవిడ. అదే నేను కూడా అనుకుంటున్నాను, కానీ తప్పటం లేదు అన్నాడాయన. ఇంకా ఇలాంటివే
ఏవేవో పొడి పొడి మాటలతో సంభాషణ ముగిసింది. రోజులు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. అయితే అనుకున్న కుదుపు తమ్ముడు శ్రీధర్ నుండి వచ్చింది. తన సమస్య కూడా ఇదే. పోతే తామిద్దరూ ఉద్యోగులే కనుక అష్టకష్టాలు పడి సొంత ఇల్లును కొనే సాహసం చెయ్యొచ్చు. తమ్ముడొక్కడే ఉద్యోగి. అందుకే ఇంటి ప్రస్తావన తెచ్చి నాన్నగారికి ఆ ఇల్లు అమ్మమని అడుగుదామా అన్నాడు అన్నయ్య తనను కలుపుకుంటూ. వాళ్ళ తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నలైన సుబ్బావదాని, సుమిత్రమ్మల గురించి కొద్దిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరూ కూడా 70 ఏళ్లు దాటిన వారే. సుబ్బావదానికి కొంచెం చదువు వంటబట్టింది. అందుకే SSLC అయిపోగానే టీచర్ ట్రైనింగ్ అయి సమీప గ్రామంలోనే టీచర్గా చేరాడు. వారసత్వంగా వచ్చిన పౌరహిత్యాన్ని, గుడి అర్చకత్వాన్ని తమ్ముడికి వదిలేశాడు. భార్య సుమిత్రమ్మ నేపథ్యం కూడా దాదాపు అలాంటిదే. అర్ధాంతరంగా తండ్రి చనిపోతే ఒక చెల్లి, తమ్ముడు, తల్లిని మొత్తాన్ని చూసుకుంటూ భారం మొత్తం ఆవిడే మోసిందే. ఆనాటి కాలంలోనే 8th స్టాండర్డ్ అన్న బోర్డు సర్టిఫికెట్ ఉన్న సుమిత్రమ్మను ట్రైనింగ్ అయి టీచర్గా చేరొచ్చని సలహా ఇవ్వటమే కాకుండా ఆ పరోపకారి అదే ఊళ్ళో ఆమెకు పోస్టింగ్ ఇప్పించాడు. ఆ కాలానికే అలా హయ్యర్ గ్రేడ్ టీచర్ అయ్యిందావిడ. అలా ఇద్దరూ ఒకే బడిలో టీచర్లు. 2-3 ఏళ్లలో చెల్లి, తమ్ముడు బాధ్యతలు కూడా తీరిపోయాయి ఆవిడకు. అప్పటి పెద్దలు అడిగే అన్ని అర్హతలతో పాటు పాడిగేదె లాంటి ఈ నెల జీతం తెచ్చుకునే అదనపు అర్హత చూసి పెద్దలే పెళ్లి ఆలోచన తెచ్చి వారిద్దరికీ కలిపి పెళ్లి చేసేశారు. ఇద్దరు పేదరికపు రుచి ఎరిగిన వారే కనుక తమ పిల్లలకు ఏ లోటు లేకుండా జీతాలు పెరిగినప్పుడల్లా అంతో ఇంతో వెనకేసుకొని జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కొనుక్కున్నారు. మేడ కట్టించారు. ఇద్దరి కొడుకులకు చెరో వాటా అని వాళ్ళ ఉద్దేశం. అమ్మాయిని తమలాగే టీచర్ని చేసి ఓ అయ్య చేతిలో పెట్టి నిశ్చింతగా రిటైర్ అయ్యారు. 100ల జీతానికి రిటైర్ అయినా 1000 పెన్షన్ అందుకుంటున్నారు. నిమ్మలమైన జీవితం వలననో వారసత్వం వల్లనో ఈనాటి వారిని వేధించే బీపీ షుగర్లు వారి దరిదాపున కూడా రాలేదు. లేని రోజు చెయ్యి చాచలేదు. ఉన్ననాడు మిడిసిపడటం లేదు. ఇది క్లుప్తంగా శ్రీహరి అమ్మా నాన్నల స్థితిగతులు. ప్రస్తుతం శ్రీహరికి అమ్మా నాన్నలు కొన్న ఇల్లు అమ్మితే తప్ప డబ్బు సమకూరే అవకాశమే లేదు. అయితే మొదటి నుంచి అమ్మా నాన్నల శ్రమను గుర్తించడం చేత ఇల్లు అమ్మి మాకు డబ్బు సమకూర్చమని అడిగే సాహసం చేయటానికి సతమతమవుతూ ఉండగా తమ్ముడే ఆ ప్రసక్తి తీసుకొచ్చాడు. అయితే ఇప్పటి పరిస్థితి మరీ బిగుసుకుపోయింది. అటు తల్లిదండ్రులను అడగనూ లేడు డబ్బు గురించి, ఇటు తమ్ముడిని వద్దు అని వారించనూ లేడు. పొరపాటున తమ్ముడిని వారించినా ఒంటి జీతగాళ్ల ఇబ్బందులు ఇద్దరు జీతగాళ్లకేం తెలుస్తాయి అని అంటాడు తమ్ముడు. ఈ ఆలోచనలతోనే మరో వారం గడిచిపోయింది. ఇంటికిచ్చిన గడువు దగ్గర పడుతూనే ఉంది. ఈలోగా అమ్మా నాన్నల నుంచి ఫోన్ వచ్చింది. మీ అక్కయ్యకు సెలవులు కదా, ఓ 10 రోజులు ఉండిపొమ్మని కబురు పెట్టాను అన్నాడు తండ్రి సుబ్బావదాని. అదేమిటి నాన్న, దానికి నా అనుమతి కావాలా అన్నాడు పెద్ద కొడుకు. అది కాదురా, శ్రీధర్ని కూడా రమ్మని చెబితే వాడి పిల్లలకు పరీక్షలున్నాయి, అవి ముగిశాక వీలు చూసుకొని వస్తానని చెప్తున్నాడు. మరదే నీ పిల్లలు సుబ్బడు, లావణ్యలకు వచ్చే వీలుంటుందా అంటూ అడిగాడు సుబ్బావదాని. సుబ్బడి సంగతి తెలియదు గాని లావణ్య రాగలదేమో నాన్న. అవును, ఇంతకీ ఎందుకు నాన్న అందర్నీ రమ్మని అంటున్నావు? అమ్మకి బాగోలేదా అన్నాడాయన. అదేంట్రోయ్ అలా అంటున్నావు? కంగారేం వద్దు, మేమిద్దరము కూడా పిడి రాళ్లల్లే ఉన్నాం. సరే గాని మీరు ఎప్పుడొచ్చేది చెబితే వాళ్ళిద్దరినీ అదే వేళకు రమ్మని చెబుదామని ఫోన్ చేశాను అన్నారాయన. శ్రీహరికి ఎందుకో మా అంత్యకాలం సమీపించింది, ఒకసారి రండి అన్నట్లుగా అనిపించింది మనసులో. కళ్యాణి శ్రీధర్లను సంప్రదించుకొని మరో వారానికల్లా అందరూ కలిసి అమ్మా నాన్నల వద్దకు చేరుకున్నారు. అనుకున్నట్లే అక్కయ్య సపరివార సమేతంగా వచ్చిందక్కడికి. ఇల్లంతా సందడి సందడిగా ఉన్నా మనసులో మాత్రం శూన్యం ఆవహించింది శ్రీహరికి. కళ్యాణి, శ్రీధర్ భార్య సురేఖ, ఇక అక్క, పిల్లలందరినీ కూచోబెట్టి
వెనకటి పెళ్లి రోజుల్లోని పంక్తి భోజనాలు మాదిరిగా వడ్డించేశారు. ఏకకాలంలో 25 మంది కూర్చొని తినే ఈ హాల్ ఒక్కటి చాలు తను కొనుక్కోబోయే ఫ్లాటుకి అనుకున్నాడు శ్రీహరి. భోజనాలైపోయాక మీ అందరితో ఓ మాట చెప్పాలని పిలిపించాన్రా అన్నాడు సుబ్బావధాని. తండ్రి మాటలకు శ్రీధర్ అన్న వంక చూశాడు. కొంపదీసి ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చాడా ఏంటి ఈ ఇంటిని అన్నట్లుగా అనిపించింది శ్రీహరికి. అన్న చూపులు చూసేసరికి ఆయన స్వార్జితం, ఆయన ఇష్టం అన్నట్లుగా అనిపించింది శ్రీధర్కి. మా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు అమ్మ నాన్నలు. వారిచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే నాకు అన్నట్లుగా ఉన్నాయి అక్క చూపులు. ఇంతలో మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియకుండా పోతుందండి. పిల్లలు, మీరేం కంగారు పడకండి. అన్నీ మీకందరికీ ఇష్టమైనవే చేశాను వంటలు. నెమ్మదిగా తినండి, బాగా విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ భర్త నోరు మోయించింది సావిత్రమ్మ. అరే శ్రీహరి, ఇప్పుడు నీ కొడుకు నీ దగ్గర ఉండటం లేడు కదూ అన్నాడు సుబ్బావధాని ఏమీ తోచనట్లుగా. అవును నాన్న, ఖరగ్పూర్ ఐఐటీలో సీటొచ్చింది. వదులుకోవటం ఎందుకు అని ఖర్చులు కాస్త ఎక్కువైనా సర్దుకొని చేర్పించాము అన్నాడాయన. ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా శ్రీధర్ అందుకొని, అవునన్నయ్య, ఆ మధ్య ఫ్లాట్ ఏదో కొనుక్కోవాలి అనుకున్నావు కదా, మరి దాని గురించి ఏం ఆలోచించావు అన్నాడు. శ్రీహరికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా తమ్ముడెదురుగానే బయటపడటం ఇష్టం లేక, నాకు మీ వదినకి ఆఫీసులకి దగ్గరగా ఉండడానికి ఓ ఫ్లాట్ ఉందట. ధరలు మాకు అందుబాటులో ఉందో లేదో తెలిసాక చూద్దామని అనుకుంటున్నాను అని చిన్న అబద్ధమాడేశాడు. అక్కడ ఫ్లాట్ కొనబోతున్నాను, ఇక్కడి ఈ ఇల్లు అమ్మకానికి పెట్టండి అని అంటాడేమో అని ఎదురు చూస్తున్నాడు తమ్ముడు శ్రీధర్. అన్నగారు అబద్ధమాడేసరికి తమ్ముడికి ఒళ్ళు మండిపోయింది. తానేమో శ్రీరామచంద్రుడిలాగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకోవాలన్న కీర్తి కండూతి కనపడింది అన్నలో శ్రీధర్కి. అయినా దూకుడు తగ్గించుకోకుండా, అదేంటన్నయ్యా అలా అంటున్నావు? నాన్న దగ్గర మొహమాటాలేమిటి? అడిగితే సాయం చెయ్యరా ఏంటి అన్నాడు. ఇంతలో, ఒరే శ్రీధర్, నీకింకా చిన్నతనము, ఆ దూకుడు పోలేదురా. తండ్రి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కొడుకులు తండ్రి దగ్గర చేయి చాచటమేమిటిరా అంది తల్లి సుమిత్రమ్మ. అన్నాదమ్ముళ్ళిద్దరి గుండెల్లోనూ రాయి పడినట్టయింది. తల్లిదండ్రులిద్దరి నుంచి పైసా కూడా రాలదని అర్థమయ్యాక పెట్టే పేడ సర్దుకోవటమే మేలన్న ధోరణిలో సంభాషణను దారి మళ్లిస్తూ, ఒరే శ్రీధర్, తిరుగు ప్రయాణానికి ఎప్పటికి రిజర్వేషన్ చేసుకున్నావురా అన్నాడు శ్రీహరి. బావగారు, ఇప్పటికే 4 రోజులయ్యింది కదా ఇక్కడికి వచ్చి, మళ్ళీ అవసరానికి సెలవులుండాలి కదా, అందుకే ఎల్లుండి రాత్రికే రిజర్వేషన్ చేశారియేనా అంది శ్రీధర్ తరపున సురేఖ. దమ్మిడి ఆదాయం లేని చోట చాకిరీ చెయ్యలేను బాబు అంటూ ఆవిడ అన్న ధ్వని స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. సరే గాని అమ్మాయి, మా ఇద్దరి విషయాలు శ్రద్ధగా విని మీరనుకున్నట్లుగానే వెళ్ళిపోవచ్చు. ఇప్పటికీ 2 ఆశ్రమాలు చూశాము మేము, ఇక 3వది అంటున్న సుబ్బావధాని మాటలు పూర్తి కాకముందే, ఏంటి నాన్న, ఆశ్రమంలో ఉందామనుకుంటున్నారా అన్నారందరూ కోరస్గా. సుబ్బావధాని పకపక నవ్వటం మొదలెట్టాడు. ఎవ్వరికీ ఏమీ అర్థం కాక కంగారుగా, అదేమిటమ్మా నాన్న అలా నవ్వుతున్నారు? ఆరోగ్యం బాగోలేదా ఏంటి అన్నారు. మీ మొహం, ఆయనకేమయ్యిందిరా, నిక్షేపంగా ఉన్నారు. మీ వెర్రి బాగులతనానికి నవ్వుతున్నారు. మీ బతుకులకు ఆశ్రమాలంటే ఓల్డేజ్ హోమ్లే గుర్తుకు వస్తాయి. మరి అది మీ తప్పు కాదులే అంది సుమిత్రమ్మ కూడా నవ్వుతూ. మరి ఇంకేంటత్తయ్యా అన్నారు ఇద్దరు కోడళ్ళు కూడా. చూడండమ్మా, మన హైందవ ధర్మంలో 4 ఆశ్రమాలున్నాయి. మొదటిది అని సుబ్బావధాని చెప్పేలోగానే సుమిత్రమ్మ అందుకొని, బ్రహ్మచర్యం అంటే మీ మామగారు నా మెడలో తాళి కట్టకముందన్నమాట. నన్ను కట్టుకున్న తర్వాత గృహస్థాశ్రమం. ఇక 3వది వానప్రస్థం అంటే బాధ్యతలన్నీ తీరిపోయాక గడపవలసిన జీవనం. 4వది సస్యాసాశ్రమం. చివరిది అందరికీ తెలిసింది అనుకోండి. 3వదైన వానప్రస్థం అంటే నారచీరలు ధరించి
అడవిలో రాలిపడి ఉన్న కాయలో పండ్లో తిని జీవించడమన్నమాట అంటూ మళ్ళీ మొదలెట్టింది. అది మేమెలాగూ చెయ్యలేం కదా. ప్రతి తరానికి నిరంతరం సాగే ఒక ప్రక్రియ. అందులో మార్పులు సహజమే. ఆ మార్పులకనుగుణంగా మనము మారితే ఘర్షణలకు చోటుండదు. అలాంటి మార్పులను అంగీకరించలేని తల్లిదండ్రులు తాము కన్న బిడ్డలనే కర్కోటకులుగా చూపుతున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులు హీరోలు, పిల్లలు విలన్లుగా మారిపోతున్నారు చూసేవారి దృష్టిలో. అందుకే అని ఇంకా ఏదో చెప్పబోతున్న సుమిత్రమ్మతో, నాకు కొంచెం మైక్ ఇవ్వవే అన్నాడు సుబ్బావధాని నవ్వుతూ. కొంచెమేం కర్మండి, అంతా మీరే తీసుకోండి అంది ఆవిడ కూడా నవ్వుతూ. ఉదర పోషణకు పెన్షన్ మాత్రమే కాకుండా అంత్యేష్టికి కావలసిన సొమ్ము ప్రభుత్వమే ఇప్పుడు ఇస్తుంది కదా. అందుకే ఇక నుంచి మీ అమ్మ నేను ఆధ్యాత్మిక జీవనం గడపటానికి కాశీని ఎంచుకున్నాం. మీతో ఒక్క మాట కూడా మాట మాత్రానికైనా చెప్పకుండా ఈ ఇంటిని అమ్మేసి ఆ డబ్బు మీ ముగ్గురికి సమాన వాటాలుగా వేశాం. ఇక మీ అమ్మ కూడా తన దగ్గర ఉన్న వెండి, బంగారం, నగదు కూతురికొక్కదానికే కాకుండా కోడళ్ళకి కూడా మరో అమ్మ కన్న కూతుర్లేనని ముగ్గురికి సమానంగా పంచింది. మరో 10 రోజుల్లో కాశీకి వెళ్ళే ఏర్పాట్లు కూడా చేసేసుకున్నాం. మీకు వీలుంటే వీడ్కోలు చెప్పటానికి రండి. మీకింకా ఏమైనా సందేహాలుంటే ఈ 10 రోజుల్లోగా ఫోన్ చేసి కనుక్కోండి. ఇది మాకై మేము తీసుకున్న నిర్ణయం, మేమే ఎంచుకున్న వానప్రస్థం అంటూ సుబ్బావధాని మాటలు పూర్తయ్యేసరికి అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. కాసేపయ్యాక శ్రీహరే అందరి తరపున, నాన్నా, మీ ప్రయాణం మరో 10 రోజులు వాయిదా వేయగలరా అన్నాడు. ఎందుకురా అన్నారిద్దరూ కూడా. మేం మరో 20 రోజులు ఇక్కడే ఉంటాం. సుబ్బడిని కూడా రమ్మని చెప్తాను అన్నాడు కొడుకు. మరి మీకు సెలవులు, జీతం నష్టం కాదు అన్నారు తల్లిదండ్రులిద్దరూ. అవును నాన్న, మా జీతం నష్టమే కావచ్చు, కానీ ఇంత మంచి జీవితాన్ని నష్టం చేసుకోదలుచుకోలేదు నాన్న అంటూ మీ అందరూ ఏమంటారు అన్నట్లుగా అందరి మొహాలు చూశాడు శ్రీహరి. అందరి కళ్ళల్లోనూ అదే భావం కనిపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఈ కమలమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.